వెల్కమ్ టు ఐ న్యూస్. అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి ఆస్తుల వ్యవహారం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. తమిళనాడులోని చెంగల్పట్టు ప్రాంతంలో ఉన్న శ్రీదేవికి చెందిన అత్యంత విలువైన భూమి కోసం ఆమె భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఆస్తిపై కొందరు వ్యక్తులు హక్కులు కోరుతూ కింది కోర్టులో పిటిషన్ వేయడంతో వివాదం మొదలైంది. అసలు ఆ 4.77 ఎకరాల స్థలం వెనుక ఉన్న గొడవేంటి? బోనీ కపూర్ కోర్టును ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది? ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం. వెండితెర వెలుగు శ్రీదేవి ఆస్తుల చుట్టూ ఇప్పుడు న్యాయపరమైన చిక్కులు ముసురుకున్నాయి. తమిళనాడులోని ఈస్ట్ కోస్ట్ రోడ్ లో చెంగల్పట్టు పరిధిలో ఉన్న సుమారు 4.77 ఎకరాల విలువైన స్థలంపై ప్రస్తుతం వివాదం నడుస్తోంది. ఈ భూమిని శ్రీదేవి 1988లోనే కొనుగోలు చేసి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆమె కుటుంబ సభ్యులు గట్టిగా వాదిస్తున్నారు. దాదాపు 3 దశాబ్దాలకు పైగా ఆ ఆస్తిపై పూర్తి హక్కులు శ్రీదేవి కుటుంబానికే ఉన్నాయని, దానికి సంబంధించిన సేల్ డీడ్స్, రిజిస్ట్రేషన్ ఆధారాలన్నీ పక్కాగా ఉన్నాయని వారు కోర్టుకు విన్నవించారు. అయితే ఈ ఆస్తి తమదంటూ కొందరు వ్యక్తులు హఠాత్తుగా తెరపైకి రావటం సంచలనం రేపింది. చెంగల్పట్టు కోర్టులో వారు పిటిషన్ దాఖలు చేస్తూ తామే ఆ భూమికి అసలైన వారసులమని వాదించడం మొదలుపెట్టారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన బోనీ కపూర్ తన 2 కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్లతో కలిసి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టులు తమ ఆస్తిపై వేసిన పిటిషన్ను వెంటనే కొట్టేయాలని, ఆ విచారణను నిలిపివేయాలని వారు హైకోర్టును కోరారు. ఆ వ్యక్తులు చేస్తున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదని, అది తమను వేధించటమేనని బోనీ కపూర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. జస్టిస్ టీవీ తమిళ సెల్వి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. బోనీ కపూర్ తరపు న్యాయవాదుల వాదనలను విన్న గౌరవ కోర్టు చెంగల్పట్టు కోర్టులో సాగుతున్న విచారణపై తాత్కాలికంగా స్టే విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంటే హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కింది కోర్టులో ఈ భూమిపై ఎటువంటి విచారణ జరగటానికి వీల్లేదు. ఈ కేసు తదుపరి విచారణను మద్రాసు హైకోర్టు ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. శ్రీదేవి సంపాదించిన ఈ కోట్ల విలువైన ఆస్తి చివరకు ఎవరికి దక్కుతుంది? ఈ న్యాయ పోరాటంలో బోనీ కపూర్ కుటుంబానికి విజయం దక్కుతుందా లేదా అనేది వేచి చూడాలి.